నార్మల్గా పిజ్జాలు అనేది ఏవైనా కూడా యాక్టివ్ డ్రై ఈస్ట్తో చేస్తారు. యాక్టివ్ డ్రై ఈస్ట్ అనేది వన్ ఆఫ్ ద కెమికల్ బేస్డ్ థింగ్. ఈ కెమికల్ బేస్డ్ థింగ్ వల్ల మనకి గట్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తుంది. అది యాక్టివ్ డ్రై ఈస్ట్ ఎందుకు వాడతారు అంటే ఫర్మెంటేషన్ త్వరగా అవటం కోసం. అంత త్వరగా అయ్యేది మన గట్కి అంత హెల్దీ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఏం చేస్తున్నాం అంటే సార్డో మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సార్డో పిజ్జా మేకింగ్ అనేది ఇది ఒక ప్రాసెస్. ఇది కెమికల్ బేస్డ్ థింగ్ కాదు. న్యాచురల్గా మనం ఏదైతే పిజ్జా మేకింగ్లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ రిఫైన్డ్ ఫ్లవర్ ఉంటుందో ఆ ఫ్లవర్ని యూజ్ చేసే మనం దీన్ని చేస్తాం. ఈక్వల్ ప్రపోర్షనల్గా తీసుకొని వాటర్ అండ్ ఫ్లవర్ని ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకొని దాన్ని డే 1, డే 2, డే 3 ప్రాసెస్లో 72 అవర్స్ మనం ఫెర్మెంట్ చేసిన తర్వాత ఒక స్టార్టర్ తయారవుతుంది. ఆ స్టార్టర్ని యూజ్ చేసుకొని మనము ఈ పిజ్జాని తయారు చేస్తున్నాం. అలా తయారు చేయటం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ ఫర్మెంటింగ్ ఎప్పుడైతే పాలు పెరుగుగా ఎలా అయితే మారుతుందో అలాంటి ప్రొసీజర్లోనే ఈ ఫెర్మెంటేషన్ మనకు రెడీ అవుతుంది. అలాగ ఫెర్మెంట్ అయిన డోని మనము పిజ్జా మేకింగ్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి గట్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటిది ఉంటుంది. దట్ టు బి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది అనేది ఇబ్బంది లేకుండా ఈ పిజ్జా తినచ్చు. ఇలాంటి సార్డో ప్రాసెస్ అనేది వింగ్స్ యొక్క ప్రత్యేకమైన యూఎస్పీ.